మరి ముఖ్యంగా దేవుని యొక్క మాటలను మనం పాటిస్తే, లేదంటే దేవుని యొక్క మాటలు మనం పెడచెవును పెట్టకుండా, నిర్లక్ష్య పెట్టకుండా మనం నడుచుకుంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనకెంతో మేలు చేకూరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి సలహాను ఇవ్వాలి, అలాగే మంచి సలహాను తీసుకోవాలి. క్రైస్తవులుగా ఉన్నవారేంటి, ఇతర జనాంగం ఎవరైనా సరే మంచి సలహాలు ఇవ్వాలి. మంచి సలహాను నిర్లక్ష్యం చేయడం వలన రెహబాము, రాజుగా ఉన్నటువంటి రెహబాము పారిపోవాల్సిన పరిస్థితి, ప్రజల్లో తిరుగుబాటు, రాజ్యము రెండుగా చీలిపోవటం మనం గమనిస్తాం. కాబట్టి పెద్దల మాట చెద్దన్నం మూట అనే సామెత మనకు అందరికీ తెలిసిందే. సో మీకంటే అనుభవంగా ఉన్నటువంటి పెద్దల మాటలను గౌరవించి మంచి సలహాను ఖచ్చితంగా మీరు